హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుందన్నమాట. ఏంటి ఇక్కడ డబ్బాలన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ వీడియో వచ్చేసి నేను ఖాళీగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేసుకుంటాననేది ఈ వీడియోలో చెప్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి నేషన్ మార్ట్కి వెళ్ళాను కదా, అక్కడ ఇంట్లో సామాన్ అంతా కూడా అయిపోయిందనమాట. ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చాము. ఇంకా నేషనల్ మార్ట్కి వెళ్ళిన వీడియో అయితే ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఆఫర్స్ చాలా బాగున్నాయి. నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి. లోకల్లో ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి. నేషనల్ మార్ట్ చాలా బాగుంది. ఆఫర్స్ కూడా బాగున్నాయి అన్నమాట. ఇంక ఇక్కడ అవన్నీ కూడా సామాన్ అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా నేను ఖాళీగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేసుకుంటానంటే, మామూలుగా మంత్లీకి ఒకసారి అయితే కంపల్సరీ మనం సామాన్ తెచ్చుకుంటాం కదా. మనం సామాను అంతా కూడా అంటే పప్పులు అవన్నీ డబ్బాలు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానమాట. ఎందుకంటే అవి అయిపోయిన వెంటనే పక్కకు పెట్టేసి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. అలాగే ఇంకా కొన్ని ఉన్న పప్పులు అవన్నీ కూడా మనం ఎండ వచ్చినప్పుడు ఎండలో పెట్టేసుకుంటాను. చింతపండు, ఆనియన్స్ కొంచెం ఎండలో ఆరవేయడం లాంటివి, అలాగే చింతపండు ఎండలో పెట్టడం, అలా పెట్టడం వల్ల మనకు పురుగు రాకుండా ఉంటుందన్నమాట. అందుకోసం అయితే నేను తప్పకుండా మంత్లీ చింతపండు ఎండేయడం కానీ, లేదంటే మనం బౌల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవడం, అలా చెక్ చేసుకొని ఉన్నవి లేనివి మనకు తెలుస్తాయి. కాబట్టి డిమార్ట్స్ మనకు సామాన్ అయిపోయింది కూడా ఏది ఉంది ఏది లేదు అని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి నేనైతే అయిపోయిన వెంటనే ఇలా బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. అలాగే లేని సామాన్ అన్నీ కూడా ఒక లీస్ట్ రాసి పెట్టుకుంటాను అనమాట. మనకు మర్చిపోకుండా ఉంటుంది. మనం ఒకసారి వెళ్ళినప్పుడు అన్నీ కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి నేను అయిపోయిన వెంటనే ఏమైపోయింది అనేది ఒక లీస్ట్ లాగా రాసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడ నేను పప్పులు అవన్నీ తీసుకొచ్చానమాట. ఈ డబ్బాలు అన్నీ ఆల్రెడీ నేను అయిపోయిన వెంటనే కడిగేసి పెట్టుకుంటాను. అలా కడిగేసి పెట్టుకుంటే మనకి ఇలా సామాన్ తెచ్చుకున్నప్పుడు తొందరగా అవుతుందన్నమాట. మళ్ళీ మనం సామాన్ తెచ్చిన తర్వాత అవి పక్కకు పెట్టేసి ఈ డబ్బాలన్నీ కడిగి ఎండిన తర్వాత తుడిచి పెట్టడం చాలా టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను అయిపోయిన వెంటనే ఇంకా కడిగేసుకొని పక్కకు పెట్టేసుకుంటా. అలా పెట్టుకోవడం వల్ల కూడా మనకు కిచెన్ అనేది నీట్గా ఉంటుంది. ఇంకెప్పటికప్పుడు అలా తీసినప్పుడు పేపర్లు కూడా కొంచెం నీట్గా తుడిచేసి పెట్టుకుంటే మనకు సాలెపురుగులు అవన్నీ కూడా లేకుండా ఉంటాయి. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. మనం అలా బౌల్స్ అన్నీ డబ్బాలన్నీ తీసినప్పుడు మీరు ఏంటంటే ఇంకా పేపర్లు ఎలాగో క్లీన్ చేసుకుంటారు కదా, ఆ టైంలో అయితే కొంచెం కాటన్ తీసి డెటాల్లో ముంచేసి ఎడ్జెస్లో పెట్టండి. మనకు బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. ఆ స్మెల్కి అయితే నేను అలానే చేస్తూ ఉంటాను ప్రతిసారిను. డబ్బాలు చిన్న కొన్ని పప్పులు ఉన్నా కూడా అవైతే చిన్న బౌల్లో వేసేసి ఆ డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసుకుంటారనమాట. ఇంకా ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకు కిచెన్ అంతా కూడా ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. పని లేనప్పుడు ఇలాంటి పనులు తప్పకుండా చేసుకుంటాను నేను. ఇంకా బట్టలు ఉంటే బట్టలు ఐరన్ చేయడం లాంటివి, లేదంటే ఇంకా మనకు పిల్లలు వెళ్ళగానే కొంచెం పని తగ్గుతుంది కదా. ఇలాగో పిల్లలకి మార్నింగ్ బాక్స్ పెట్టేస్తాం కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం పని తక్కువ ఉన్నప్పుడు మనం ఇంట్లో బట్టలు సర్దుకోవడం, లేదంటే పేపర్స్ అన్నీ కూడా నీట్గా పెట్టేసుకుంటే మనకి ఎప్పుడైనా ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడైనా మనకు నీట్గా ఉంటుంది, పని కూడా తక్కువగా ఉంటుందన్నమాట. నేనైతే అలా పనులన్నీ కూడా చేసుకుంటాను. అలాగే సరుపు డబ్బాలు ఇలా డిమార్ట్ నుంచి తేవడంతో డబ్బాలు ఇలా అన్నీ కూడా ఫిల్ చేసుకుంటాను అనమాట. హ్యాండ్ వాష్ డబ్బాలు, అలాగే లిక్విడ్స్ డబ్బాలు, ఇంకా సరుపు డబ్బాలు అవన్నీ కూడా డబ్బాలలో పోసి పెట్టుకుంటాను. ఇలా ఇప్పటికప్పుడు చేసుకుంటాను అనమాట. ఇంకా మాకైతే ఇలా 1 మంత్కి ఒకసారి తప్పకుండా సామాన్ తెచ్చుకునే కంటే ముందే నేను అప్పుడప్పుడు ఇవన్నీ కూడా బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను. నాకు తెచ్చుకోవడంతోనే పని కూడా కొంచెం తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. నేనైతే ఇలానే చేసుకుంటాను. అందుకే మీకు కూడా కొంచెం షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీసానమాట. చూసారా, ఇంకా అన్నీ కూడా ఇలా డబ్బాలలో పెట్టేసుకుంటున్నాను. ఇంకా పప్పులు వేసిన తర్వాత ఇంకా కవర్స్ ఉన్నాయి కదా, ఆ కవర్స్ కూడా మంచిగా నీట్గా సర్దేసి పక్కనైతే పెడతాను. మళ్ళీ మనం వాటిని అయితే రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇవి నేషనల్ మార్ట్లో కవర్స్ అయితే ఇంకా వాడుకునే విధంగా ఉన్నాయి. మనకు డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన కవర్స్ అయితే అవి మెల్ట్ అయిపోతాయి కాబట్టి అవి మళ్ళీ యూజ్ చేయలేము. ఇంక ఇవైతే మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కవర్స్ అయితే మంచిగా మందంగా ఇచ్చారు, మనకు హోల్స్ పడకుండా ఇచ్చారనమాట. చూసారా,
అవైతే నేను నీట్గా కట్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవడానికి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా డబ్బాలన్నీ పోసిన తర్వాత ఇంకా మనం ఎప్పుడో ఒకసారి వాడుకునేవైతే ఇలా ఒక పెద్ద క్యాన్లో స్టీల్ క్యాన్లో పెట్టేసుకుంటాను. ఆల్రెడీ కొన్ని ఉన్నాయన్నమాట. అవైతే అలానే డబ్బాలలో కడిగి మళ్ళీ పోసి పక్కన పెట్టేశాను. ఇంకా ఉన్నవన్నీ కూడా అలా డబ్బాలలో పెట్టేసుకొని ఇంకా అయిపోయిన వెంటనే మళ్ళీ తీసి పెట్టుకుంటాను. ఇలా అన్నీ కూడా చేసుకుంటాను అనమాట. మనం డబ్బాలన్నీ తీసిన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఆ వెండేలోపు మనం ఏం చేయాలంటే ఇంకా కిచెన్లో మనం డబ్బాలన్నీ పెట్టేటప్పుడు డెటాల్లో కొంచెం కాటన్ తీసి అవి ముంచి బాల్స్ లాగా చేసి ఎడ్జెస్లో పెట్టమని చెప్పాను కదా. అలానే కాకుండా ఒక స్ప్రే బాటిల్లో డెటాలు అలాగే కొంచెం వాటర్ వేసి ఇంకా అదంతా కూడా మనం కిచెన్లో మూలల దగ్గర స్ప్రే చేయడం వల్ల కూడా మనకు బొద్దింకలు అలాగే బల్లులు రాకుండా ఉంటాయి. ఇలా మనం 1 మంత్కి ఒకసారి చేసామంటే మన కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా క్లీన్గా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటామన్నమాట. మనం ఎక్కువ ఆడవాళ్ళం ఎక్కువ స్పెండ్ చేసేది కిచెన్లో కాబట్టి ఇలా చేయడం వల్ల మనకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనకు కూడా అవి బాధ లేకుంటే ఇంకా మనం ఇలాంటి పనులైనా చేసుకోవచ్చు అనమాట. ఇంకా అవి ఎక్కడైనా కనిపిస్తే అంత గలీజ్గా అనిపిస్తుంది కదా. అలా మనకు గలీజ్గా అనిపించకుండా మనం ఇలా అప్పుడప్పుడు చేసిందామంటే మంత్లీకి ఒకసారైనా లేదంటే 15 డేస్కి ఒకసారైనా ఇలా స్ప్రే చేయడం లాంటివి లేదంటే కాటన్ బాల్స్ చేంజ్ చేయడం లాంటివి చేసుకున్నట్టయితే మన కిచెన్ ఎప్పుడు కూడా బల్లులు లేకుండా అలాగే బొద్దింకలు లేకుండా ఉంటాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఏదో ఒకటి మనం కిచెన్లో నీట్గా సర్దుకున్నట్టయితే మనకు కిచెన్లో హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇంకా ఏదైనా పండుగలప్పుడు కూడా మనకు తొందరగా అవుతుంది పనులైతే. నేనైతే ఇలానే చేసుకుంటాను. నా ప్లాన్ ఎలా ఉంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా అన్నీ సర్దేయడం కూడా అయిపోయిందనమాట. ఇంక ఈసారి గోధుమ పిండి ఎక్కువ తీసుకొచ్చాము. ఇంకా ఎక్కువ చపాతీలే తింటున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ గోధుమ పిండి తీసుకొచ్చాము. ఇంక ఇక్కడ సబ్బులు అలాగే ఆయిల్ ఇంకా ఆశ పాప వాళ్ళకి పెన్సిల్ బాక్స్ ఇంకా అవన్నీ అయితే ఇంకా వేరే డబ్బాలో పెట్టాలి. ఇంకా అవైతే నేను చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక డబ్బా ఉంటుంది దాంట్లో పెట్టేస్తానమాట. ఇవైతే కిచెన్లో పెట్టాను. ఇంకా కిచెన్లో సర్దేటివన్నీ కూడా సర్దేశాను. ఇంక గోధుమ పిండి అయితే ఒక 2 డబ్బాల్లో వేసేసి అవి కూడా ఇంకా ఫిల్అప్ చేస్తే అయిపోతుంది. ఇంకా గోధుమ పిండి అంతా కూడా ఇంకా ఇలా డబ్బాలలో వేసుకొని ఇంకా ఇలా ఒత్తి పెట్టుకోండి. పురుగు రాకుండా ఉంటుంది. మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. మనం ఎలాగో పిండి కలిపేటప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాం కదా, అలా కాకుండా ఇలా డబ్బాలలో వేసినప్పుడు కూడా సాల్ట్ కలుపుకొని వేసుకోండి. మాకైతే తొందరలోనే అయిపోతుంది కాబట్టి నేనైతే ఏది కలపట్లేదు. ఒకవేళ ఎక్కువ రోజులు ఉంచుకునే వాళ్ళు అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచుకునే వాళ్ళైతే ఒక పెద్ద డబ్బాలో గోధుమ పిండి అంతా వేసుకొని కొంచెం సాల్ట్ కలిపేసి ఇలా డబ్బాలలో మళ్ళీ పెట్టుకుంటే మనకు పురుగు పట్టకుండా ఉంటుంది. ఇంకా పప్పులు అవన్నీ తీసిన కవర్స్ అయితే ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ కూడా ఒకటి ఇలా పెట్టేసుకొని అన్నీ అక్కడ ఇక్కడ పోకుండా అన్నీ ఒకే దాంట్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇలా అన్నీ కూడా పెట్టేసి ఫోల్డ్ చేసి మనం నీట్గా మలిచి పక్కన పెట్టుకుంటే తర్వాత మనకు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా ఇలా చేసి పెట్టేస్తున్నాను. చూడండి, చూసారా, ఇలా పెట్టుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. స్పేస్ కూడా ఎక్కువ పోకుండా ఉంటుంది అనమాట. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. చూసారా, ఈ ఫోల్డింగ్ అయితే బాగుందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. అన్నీ కూడా ఇలా పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తే మనకు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే మనకు అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి అనమాట. సో ఫైనల్గా ఇంకా సమాను సర్దేయడం అయితే అయిపోయింది. ఇంకా అవన్నీ కూడా డబ్బాలు పైన పెట్టేయాలి. ఇంకా అవన్నీ కూడా నేను ఆల్రెడీ డెటాల్లో కాటన్ బాల్స్ ముంచేసి అన్నీ కూడా ఎడ్జెస్లో పెట్టేశాను అనమాట. ఇంకా అవైతే చూపించలేదు, ఆ వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. ఇంకా అన్నీ అలా పెట్టేసుకొని ఇంకా ఎడ్జెస్లో పెట్టేసుకొని ఆ కార్నర్కి ఈ కార్నర్కి పెట్టేసి ఇంక ఈ డబ్బాలన్నీ కూడా మళ్ళీ యథావిధిగా పెట్టేస్తున్నాను. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.